ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రారంభమైనటువంటి టీచర్స్ ఎఫ్ఆర్ఎస్లో మన సంగారెడ్డి ఇంచుమించు 67%తో మన రాష్ట్రంలోనే 11వ ప్లేస్లో ఉంది. పెద్దపల్లి ఫస్ట్లో ఉంది. సో ఈరోజు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఈరోజు చాలామంది మిత్రులు లీవ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లేదా ఓడి ఫెసిలిటీ ఏ విధంగా వాడుకోవాలి, సీసీఎల్ ఏ విధంగా వాడుకోవాలి, లేకపోతే డిప్టేషన్ ఏ విధంగా అనేటువంటిది అడిగారు. డిప్టేషన్ గురించి చాలామందికి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లీవ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లేదా ఓడి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాని మీద చిన్న వీడియో. ఈ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ మళ్ళీ మనము ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ ఒకసారి లాగౌట్ అవుతాను. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి ఎవరైతే ఇండివిజువల్ టీచర్ ఉపాధ్యాయురాలు లీవ్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఎంప్లాయ్ ఐడి యూజర్ ఐడిగా కొట్టాలి. పాస్వర్డ్ వచ్చేసి staff@123. ఇది బై డిఫాల్ట్ పాస్వర్డ్. సో పైన ఎవరైతే టీచరు లీవ్ అప్లై చేసుకుంటున్నారో, ఓడి వాడుకుంటున్నారో, డిప్టేషను అవంతా ఏది వాడుకుంటే అది, సీసీఎల్ అయితే సీసీఎల్, హాఫ్ డే సీఎల్ అయితే హాఫ్ డే సీఎల్, పైన వాళ్ళ యొక్క ఎంప్లాయ్ ఐడి కింద staff@123 ఒకటి లాగిన్ కావాలి. లాగిన్ అయితే ఈ విధంగా మనకి స్క్రీన్ వస్తుంది. దీనిపైన లీవ్స్ ఉంది. ఈ లీవ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దీనిపైన అప్లై లీవ్, ఇక్కడ అప్లై లీవ్ అనేటువంటిది చేసుకుంటే ఈ లీవ్ టైప్ వస్తుంది. ఇందులో అన్ని రకాల లీవ్స్ ఉంటాయండి. క్యాజువల్ లీవ్, హాఫ్ డే, సీసీఎల్, చైల్డ్ కేర్, మెడికల్, హెచ్పిఎల్, ఈఎల్, ఓడి, ఈ మెటర్నిటీ ఈ విధంగా. సో నేను ఒక ఓడి దాని గురించి వాడుతున్నా. డేట్స్ కూడా పెడుతున్నా. రేపు 2 కాబట్టి 2 to 2 పెట్టాను. రిమార్క్స్ ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. ఓడి వాడుతుంటే రిమార్క్స్ ఎవరు ప్రొసీడింగ్ ఇచ్చారు, డిఓ గారు ఇచ్చారా, ఎంఈఓ ఇచ్చారా, కాంప్లెక్స్ హెచ్ఎం ఇచ్చారా, లేదంటే స్కూల్ హెచ్ఎం ఇచ్చారా, ఆ ప్రొసీడింగ్ నెంబరు ఎందుకోసం ఓడి వాడుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రిమార్క్స్ ప్రమోషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ అప్లై చేసుకుంటున్నా. సో ఈ విధంగా చేయగానే మనకు చూడండి, లీవ్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ వచ్చింది, స్టేటస్ పెండింగ్ అని. సో ఇది ఇండివిజువల్ ఎంప్లాయీ లీవ్ అప్లై చేసుకుంటాడు. దీని తర్వాత ఏం చేస్తాడు, హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళిపోతుంది. అది హెచ్ఎంలోకి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇది గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్లో కానీ, వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్ తర్వాత పాస్వర్డ్ కొట్టాలి. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. గూగుల్ క్రోమ్లో వెళ్ళగానే డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వెబ్ అడ్రస్లో కొట్టగానే ఇది కాగానే మన యూజర్ నేమ్ వచ్చేసి స్కూల్ యూడైస్ కోడ్, పాస్వర్డ్ మనం ఏది పెట్టుకుంటే అది స్కూల్ది. సో డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్, అది అందరికీ తెలిసిందే. దీని తర్వాత కింద క్యాప్చా ఎంట్రీ చేయాలి. లాగిన్, ఈ విధంగా లాగిన్ చేయగానే చూడండి టోటల్ స్టాఫ్ మెంబర్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది ఈరోజు అటెండెన్స్ వచ్చారు, ఎంతమంది లీవ్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ ప్రెమిసెస్ ఎంతమంది అటెండెన్స్ అప్రూవల్ అయింది, కిందంతా స్టూడెంట్. ఈ విధంగా మనకు మొత్తం డాటా ఉంటుంది. ఇందులో స్టాఫ్ రిజిస్టర్ దాంట్లోకి వెళ్ళి మనం క్లిక్ చేసిన తర్వాత 1 minute ఇందులో వచ్చిన తర్వాత పైన అందులోకి వెళ్ళొద్ది. ఈ 3 గీతలు ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ లీవ్ అప్రూవల్స్ ఉంది. ఈ లీవ్ అప్రూవల్స్ క్లిక్ చేస్తే ఎవరెవరు లీవ్ అప్లై చేశారో ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, నేను అప్లై చేశాను కాబట్టి కనిపించింది. సో హెచ్ఎం లాగిన్, హెచ్ఎం వాళ్ళ ఇష్టం ఉంటే అప్రూవ్ చేస్తాడు లీవ్, లేదా డిక్లైన్ చేయవచ్చు. సో ఈ విధంగా హెచ్ఎం లాగిన్లో వాళ్ళ యొక్క లీవ్ స్టేటస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవ్ చేసాం, ఇక్కడ చూస్తుంది ఓడి ఫెసిలిటీ లీవ్ డిస్క్రిప్షన్ ప్రమోషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎస్ అయితే లీవ్ అప్రూవ్ అవుతుంది, నో అయితే మళ్ళీ రీజన్ అడుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా లీవ్ అది అప్లై చేసుకోవచ్చు అండి. ఏ లీవ్ అవసరం ఉంటే ఆ లీవ్ మనము ఇండివిజువల్ ఎంప్లాయీ ఐడి పాస్వర్డ్తో యాప్లో అప్లై చేసుకున్న తర్వాత అది హెచ్ఎం లాగిన్లోకి వెళ్తుంది. హెచ్ఎం గారు వెబ్ బ్రౌజర్లో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యొక్క అడ్రస్ అక్కడ కొడితే స్కూల్ యొక్క యూడైస్ కోడ్ పాస్వర్డ్తో ఓపెన్ చేసుకున్న తర్వాత లీవ్ అప్రూవల్స్లో దీన్ని అప్రూవల్ చేయాలా, డిక్లైన్ చేయాలా అనేటువంటిది హెచ్ఎం గారు ఆలోచన చేసి అవసరాన్ని బట్టి చేస్తారు. థ్యాంక్ యూ.